నమస్కారం సార్. సో నా పేరు సతీష్ కుమార్, సిఎస్కే స్టార్స్ అనే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. ఈ టెంపుల్ సంబంధించి మీకు తెలిసినంత వరకు ఎన్నిసార్లు వస్తుంది, ఎప్పుడైతే వస్తుంది, మీ ఫ్యామిలీకి ఎట్లా అనిపిస్తుంది అనేది మీ మాటలలో చెప్పే ప్రయత్నం చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మన ఎల్కట్ట భవానీ మాతా మందిర్. ఇక్కడ మేము తరతరాలుగా వస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మన చెన్నకేశవ టెంపుల్ స్టైల్లో ఉంటుంది. సో హిస్టరీ వచ్చేసి మా తాతయ్య చెప్పింది నాకేంటంటే, చెన్నకేశవ స్వామి టెంపుల్కి కన్స్ట్రక్షన్ కోసము తీసుకెళ్తుంటే ఈ రాళ్ళవన్నీ అమ్మవారి ఇక్కడ ఉండి నాకు ఇక్కడ గుడి కట్టండి అని చెప్పి తమ్ముడు అన్నన అవుతారు చెన్నకేశ్వర స్వామి. సో అక్కడ కాదు, నాకు ఇక్కడ టెంపుల్ కూడా కట్టాలన్నట్టుగా అమ్మవారు డిమాండ్ చేసినట్టు, ఆమె కట్టించుకున్నట్టు చెప్తారు. ఇప్పుడు మీరు టెంపుల్ స్టైల్ కూడా చూస్తే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ స్టైల్లోనే ఉంటుంది. అయితే అది ఇంకా మా తాతయ్య చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ పక్కనే కేసారం మా ఊరు. అప్పుడు వాళ్ళ ఎన్ని తరాల నుంచి వస్తున్నారు అనమాట. ఇట్లా ఇవన్నీ లేనప్పుడు ఇక్కడ పొలాల నుంచి నడుచుకుంటూ వస్తుండే ఎడ్ల బండి మీద అట్లా. ఇప్పటికి కూడా మేము ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాం. ఈ ఊరు వదిలేసి సిటీకి వచ్చినాం, సిటీకి వదిలేసి ఇప్పుడు స్టేట్లు మారినాయి. మేము ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చినాం. ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. మా ఇంటి దైవం. యాదృచ్ఛికంగా అంటే మా తాతగారు చనిపోయిన ప్లేస్ కూడా ఇక్కడనే. ఇక్కడ భైరవుడు ఉన్నాడా ఇక్కడ పక్కన. ఆ రోజు కూడా ఇట్లనే అమ్మవారి దగ్గరకు వచ్చినాం, ప్రసాదం తిన్నారు, ప్రశాంతంగా అమ్మవారి వాడిలోనే జరిగింది అనమాట. సో మాకు చాలా ఎమోషనల్ గా కనెక్షన్ ఉన్నది టెంపుల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్.